వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో బిజీ అయ్యారా అంటే అవుననే చెప్పాలి. తాజాగా జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లైన షర్మిలను పిలిపించుకునే ప్రయత్నం చేశారు. ఆమె కాంగ్రెస్ నుంచి ఏపీని రిప్రజెంట్ చేయబోతుందనే వార్తలు కానీ, అటు టీడీపీతో క్లోజ్ అసోసియేట్స్లోకి ఆమె రావడం, లోకేష్ లాంటి వాళ్ళకి ఒక గిఫ్ట్ పంపించిన విధానం కానీ, ఈ పరిణామాలన్నింటితోనే జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. దానిలో భాగంగానే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని షర్మిల దగ్గరికి రాయబారం కూడా పంపించారు. అయితే ఈ రాయబారం అనే కంటే ఈ రోజున విజయం లాంటి వాళ్ళని కూడా ఆయన ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారనేది ఒక సమాచారం. ఇలాంటి క్రమంలోనే లేటెస్ట్గా షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తన కొడుకు రాజారెడ్డి వివాహ మహోత్సవం సందర్భంగా ఆమె ఆయన్ని ఆ కార్డు ఇచ్చి ఆయన్ని ఆ పిలుపులకు కూడా పిలవడం జరిగింది. సో ఏదైతే వ్యక్తిగతంగా ఉన్న ఈగోస్ని, ఆధిపత్య పౌరులు అన్నింటినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆమెను దగ్గరికి తీసే ప్రయత్నం చేయడం, ఆమె వెళ్ళడం, ఆ కార్డు ఇవ్వడం జరిగింది. బట్ రాజకీయంగా మాత్రం తన పందా వేరని ఆమె జగన్మోహన్ రెడ్డితో చెప్పినట్టు కూడా ప్రచారం అయితే జరుగుతోంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి ఈరోజు షర్మిల విషయంలో ఎలాగైతే డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశారో, అదే స్థాయిలో కేసీఆర్ విషయంలో కూడా ఆయన డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో, మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ప్రతిపక్షానికి పరిమితమై ఉన్నారు. అండ్ దెన్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఎప్పటి నుంచో కూడా కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి చాలా సన్నిహితులుగా ఉంటూ వచ్చారు. ఈవెన్ 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ఓడించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంలో బీజేపీ పాత్ర ఎంత ఉందో కేసీఆర్ పాత్ర కూడా అంతే ఉందన్నది వాస్తవం. రిటర్న్ గిఫ్ట్ పేరుతోనే ఆ రోజు కేసీఆర్ చేసిన హడావిడి అందరికీ గుర్తుండే ఉంటుంది. సో అలాంటి కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి. కాళేశ్వరం లాంటి ఇష్యూలో ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్కి వెళ్ళారు తన సతీ సమేతంగా. కేసీఆర్ అనేకసార్లు తాడేపల్లికి కూడా రావడం జరిగింది. రెండు రాష్ట్రాలకి చెందిన భవనాలని, ఆస్తులను కూడా అంతే సానుకూలంగా కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఇచ్చేయడం జరిగింది. ఇలా అనేక ఇష్యూలు, పోతిరెడ్డిపాడు విషయంలో జగన్మోహన్ రెడ్డి అంత స్టబ్బోరన్గా ఉన్నా కేసీఆర్ ఆయన ఒక మాట అనకపోవడానికి కూడా కారణాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇక మొన్న ఎలక్షన్ సందర్భంలో, రేపు ఉదయం ఎలక్షన్ అనగా ఈ రోజు నైట్కి నైట్ నాగార్జున సాగర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి అండ్ కో కలిసి ఒక డ్రామాకి తెరలేపడం కూడా మనం చూస్తూ వచ్చాం. దీన్ని జనాలు అయితే పట్టించుకోలేదు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డే 1 ఆ రోజు ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత కేసీఆర్ తన ఫామ్ హౌస్కే వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. సో తన కాన్వాయ్ని కూడా వదిలిపెట్టారు. తన రాజీనామాను కూడా తన పర్సనల్ పిఎల్తోని ఆయన ఏదైతే గవర్నర్ దగ్గరికి పంపించారు. ఇవన్నీ కూడా ఒక కాంట్రవర్సీని అయ్యాయి. సో ఈ క్రమంలోనే అదే రోజున కేసీఆర్ ఆయన బాత్రూంలో పడిపోవడం జరిగింది. ఆయన తుంటి ఎంపుకు యశోద హాస్పిటల్లో శస్త్రచికిత్స కూడా జరిగింది. ఇది జరిగిన తర్వాత కేటీఆర్ లాంటి వాళ్ళని ఎల్పీ నేతగా కూడా టీఆర్ఎస్ నేతలు ఎన్నుకున్నారు. ఆయన అసెంబ్లీని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక కేసీఆర్ని అప్పటి నుంచి కూడా పరామర్శలు అయితే ఆయనకి ఎక్కువయ్యాయి. అటు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అందరికన్నా ముందెళ్ళి కేసీఆర్ని పరామర్శించారు. అక్కడ ఆరోగ్య శాఖ కార్యదర్శులను కూడా కొంతమందిని అక్కడ పంపించడం జరిగింది యశోద హాస్పిటల్కు. స్వయంగా కేసీఆర్నే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పరామర్శకు రావడం అనేది అయితే అప్పట్లో ఈ అంశం అయితే చాలా హాట్ టాపిక్ అయింది. కొంతమంది కేసీఆర్ దగ్గరకు రేవంత్ రెడ్డి హ్యూమిలేట్ చేయడానికే వెళ్తున్నారని ఒక వాదన తెర మీదకి తీసుకొచ్చిన, బట్ సీఎం హోదాలో ఒక ప్రతిపక్ష నేతని పరామర్శించడం తన బాధ్యతగా రేవంత్ భావించారన్నది కూడా వాస్తవమే. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి వెళ్ళి వచ్చిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడిని అనేక సార్లు తెలంగాణ ఉద్యమం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ సీఎం అయిన ఈ 10 ఏళ్లలో కూడా చంద్రబాబు నాయుడు అనేక సార్లు కేసీఆర్కి సాఫ్ట్ టార్గెట్ అయ్యాడు. ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ అంటూ కూడా చంద్రబాబు నాయుడిని ఆయన విమర్శించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఓటు నోటు కేసులో కూడా ఎంతో హ్యూమిలేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు కేసీఆర్ అండ్ కో. ఇక ఇటీవల ఆయన అరెస్ట్ అయిన క్రమంలో కూడా చంద్రబాబు నాయుడిని ఒక మాట కూడా కేసీఆర్ ఎక్కడ సానుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థించే విధంగా ఒక అవహేళనగా కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఈ పరిణామాలన్నిటి తర్వాత కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. హాస్పిటల్లో ఆయన పరామర్శించారు. సో ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు, తనకు సుదీర్ఘ శత్రువులు అంటూ లేరు రాజకీయాల్లో అని ఒక ఇండికేషన్. బట్ ఆయన అభిమానించే అభిమానులకు మాత్రం ఈ చంద్రబాబు తీసుకున్న ఈ యాంగిల్ మాత్రం నచ్చలేదని అనుకోవాలి. సో కారణాలు ఏవైనప్పటికీ కూడా ఇక సినిమా స్టార్లు అంతా, చిరంజీవి మొదలుకొని నాగార్జున వరకు అందరూ కేసీఆర్ని పరామర్శించే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబుని అంత కేసీఆర్ వ్యతిరేకించినా స్వయంగా చంద్రబాబు నాయుడు కేసీఆర్ని పరామర్శిస్తే స్వయంగా కేసీఆర్కి తమ్ముడు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు పరామర్శించలేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. చాలా సీరియస్ అలిగేషన్స్ కూడా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా సరే లైక్ షర్మిల లాగా వాడుకొని వదిలేస్తారు అని. అందుకే ఈ రోజున ఇది కూడా ఒక డ్యామేజ్ అంశంగా జగన్మోహన్ రెడ్డికి మారే అవకాశం ఉంటుంది. అటు సోషల్ మీడియా వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ విషయంలో చాలా ట్రోలింగ్ కూడా గురయ్యారు. అందుకే జగన్మోహన్ రెడ్డి తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు, డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని చర్చ ఉంది. దీనిలో భాగంగానే కేసీఆర్ని రేపు ఆయన పూర్తి స్థాయిలో కేసీఆర్తో భేటీగా అవుతున్నారు. ఆయన ప్రజెంట్ కేసీఆర్ నందీనగర్లో ఫామ్ హౌస్లో లేరు. ఆయన
నందినగర్లో తన పాత ఇంట్లో ఉంటూ వస్తున్నారు. సో ఆయనతో అక్కడే జగన్మోహన్ రెడ్డి అక్కడ రాబోతున్నారు, అక్కడ భేటీ కూడా కాబోతున్నారు, ఆయన ఆరోగ్య సమాచారం గురించి కూడా తెలుసుకోబోతున్నారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే దీని వెనుక ఎంతో రాజకీయ కారణాలు ఉన్నాయనే అంశాన్ని మనం పక్కన పెడితే ఈరోజు షర్మిలాని ఎలా అయితే పాత పగలన్నీ పక్కన పెట్టి దగ్గరికి తీసే ప్రయత్నం చేశారు, ఈరోజు కేసీఆర్ తరహాలో కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ వస్తున్నారు. మొత్తానికి పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్న తీరు మాత్రం నిజంగానే ఈ రోజున తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.